సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలోని గ్రోమోర్ కేంద్రం వద్ద రైతులు ఆందోళన తారస్థాయికి చేరింది. ఉదయం 3 గంటల నుంచే రైతులు మహిళలు నిద్రాహారాలు మానివేసి క్యూలో నిలబడ్డారు. అందుబాటులో ఉన్న 850 బ్యాగుల యూరియాలో కేవలం 250 బ్యాగులే పంపిణీ చేశారు. మిగిలిన రైతులు ఆన్లైన్ పనిచేయడం లేదు. రేపు రాని చెప్పడంతో గ్రోమోర్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూరియా బ్యాగులను బ్లాక్ మార్కెట్లో విక్రయించేందుకు ఆన్లైన్ వ్యవస్థను సద్వినియోగం చేయడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అగ్రో సెంటర్ సిబ్బంది రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులు సకాలంలో సరిపడే యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులనైతే డిమాండ్ చేస్తున్నారు. యూరియా కొరత ఎప్పుడు కూడా 10-15 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా యూరియా కొరత అనేది జరగలేదు. కాకపోతే ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు, కోఆపరేటివ్ సంస్థలు ఫెయిల్ అయినా కూడా ఈ రోజు గ్రోమోర్ సంస్థ 700 కట్టలు తెచ్చి ప్రజలకు రైతాంగానికి అందుబాటులో తెచ్చిన మాట వాస్తవం. 5 గంటలకు చెప్పులు పెట్టుకొని లైన్లలో నిలబడినటువంటి జనం రైతాంగం. అయితే ముఖ్యంగా కోఆపరేటివ్ బ్యాంకు సంస్థల అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. అంతో ఇంతో కోఆపరేటివ్ బ్యాంకులకు ఏ రోజు వచ్చినా కూడా 200 నుంచి 250 కట్టలు ఒక లోటు రావట్లేదు. ఇక్కడికి 900 కట్టలు వచ్చినా ఇప్పుడే సోదరుడు గ్రోమోర్ సంస్థ యాజమాన్యం చెప్పడం జరిగింది. 900 కట్టలు వచ్చినా కూడా రైతాంగం ఇక్కడ 2000 మంది పైన పైచిలకు లైన్లో నిలబడడం జరిగింది. ఈ యొక్క పరిస్థితి ఇక్కడ ఉన్న రైతులు ఇక ఇది చిలికి గాలివాన అయినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా, కాంగ్రెస్ అయిన ఇవ్వాలా, బీజేపీ ఇవ్వాలా కాదు. కావాల్సింది రైతాంగానికి యూరియా. చోటా బ్రదరా బడా బ్రదరా కాదు, రైతాంగానికి కావాల్సినటువంటి యూరియాని తప్పకుండా వెంటనే అందుబాటులోకి తెచ్చి ఈ ప్రభుత్వం ఇవ్వాలని కోరుతున్నాం. వాస్తవానికి ఇంత యూరియా కొరత ఎప్పుడు కూడా 10-15 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా యూరియా కొరత అనేది జరగలేదు.